పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రత్యేకంగా ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ మచిలీపట్నంలో బ్రిటిష్ దగ్గర నుండి వజ్రాలు దొంగలించే యాక్షన్ ఎపిసోడ్ సీన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సినిమా కథ మొత్తం కోహినూరుపై 16వ శతాబ్దం ఔరంగజేబు బ్రిటిష్ పాలన చుట్టూ తిరగడంతో సినిమా చివరి వరకు ఉత్కంఠతో సాగుతుంది. వజ్రాల దొంగ అయిన వీరమల్లు ఢిల్లీలో ఉన్న కోహినూర్ని ఎందుకు కొట్టేయాలనుకుంటున్నాడు, ఔరంగజేబ్ని ఎలా ఎదుర్కొంటాడు అనే కథ క్రిష్ తీసుకొచ్చిన ఈ కథ ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. అలాగే ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ చార్మినార్ ఫైట్ సీన్ అండ్ ఇంటర్వెల్ సీన్. పవన్ కళ్యాణ్ తన స్టైల్ మేనరిజంతో చివరకు దుమ్ము రేపేశారు. ఇంకా ఈ సినిమాకి ప్రధాన బలం కీరవాణి మ్యూజిక్. సినిమా నుండి బయటకు వచ్చిన కీరవాణి సంగీతం మాత్రం మదిలో నుండి బయటకు రావడం లేదు. అంత అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు కీరవాణి. తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్ ఓవరాల్ గా విఎఫ్ఎక్స్ పరంగా అయితే కొన్ని లోటుపాట్లు ఉన్న పవన్ నటన, కీరవాణి మ్యూజిక్ తో క్రిష్ కథ కాబట్టి అవేమి కనపడకుండా సినిమాను ఒక మంచి సూపర్ హిట్ మూవీగా నిలబెట్టింది. ఈ సినిమాని ఫ్యామిలీతో పాటు వెళ్ళి కొత్త కథని ఎక్స్పీరియన్స్ చేసి మంచి అనుభవంతో తిరిగి రావచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హరిహర వీరమల్లు కోహినూర్తో పాటు ప్రజల హృదయాన్ని కూడా కొల్లగొట్టారు.